మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోందంటూ అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అసహనం వ్యక్తం చేశారు. ఇసుక డంప్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆయన అనుచరులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే. ఇంటి ముందు 2 ట్రాక్టర్లు పోసుకుంటారు బాత్రూమ్ కోసమో గోడ కోసమో. ఆ ఇంటి ముందు పోయి సీజ్ చేస్తున్నారు, ఆయన కేసు పెడుతున్నారు. అసలు తోటలో డంప్ చేసిన రెడీ ఆయన మాత్రం వదిలేస్తున్నారు. అసలు డంప్ చేసిన వాడినేమో వదిలేస్తున్నారు. ఆయన అనుచరులని ఆయనను ఆ చిన్న గూడూరులో ఇంటి ముందు పోసుకుని 2 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు పోయి సీజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని నిందించడం నా ఉద్దేశం కాదు. మీరు కానీ మీ కొలీగ్స్ కానీ ఎక్కడైనా ఏ మండలంలో ఏదైనా జరిగితే కొంచెం ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎంతగాని చెప్పాను అధికారులకు, మేము కాపలా కాస్తున్నాం సార్, నైట్లో పోతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఈ అధికారులే వాళ్ళ దగ్గర ట్రాక్టర్కి ఇంత అని మాట్లాడుకొని వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది. ఇక ఉన్నది చెప్తే ఇక మా అధికారులు ఫీల్ అవుతారు. సరే మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పటికైనా కొత్త